హాయ్ అండి. నేను ఈరోజు స్ట్రెయిట్ కట్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఇలా ఎడ్జ్‌లు సమానంగా ఉండేలా ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క హైట్ 13.5 ఇంచులు. దానికి పైన కింద ఖర్చులతో కలిపి 14.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచుల్లో 4వ భాగం అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ కింద 8.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి 1 ఇంచ్‌కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను. అలా తీసుకోగా మొత్తం వచ్చిన లూజు 12 ఇంచులు. ఈ 12 ఇంచుల లూజ్‌ని పైన 14.5 ఇంచులకి హైట్ కోసమని డ్రా చేసుకున్న లైన్ దగ్గర 12 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా ఒక గీత గీసుకొని దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ యొక్క నెక్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ విడ్త్ కోసమని 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వీపు యొక్క హైట్, బ్లౌజ్ యొక్క వీపు హైట్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకొని అక్కడి నుండి 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. తర్వాత షోల్డర్ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ షోల్డర్ ఎండింగ్లో ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ని తీసుకోవాలి. మనం నెక్ షోల్డర్కి కలిపి ఎంత 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 5.5 ఇంచులను ఒక దగ్గర ఎటైనా ఒక దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఇలా గీత గీసుకుంటే మనకు వంకలు టింకలు రాకుండా ఉంటుంది. తర్వాత అక్కడ నుండి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇటు మూల నుండి 1.5 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా ఒక రౌండ్‌గా డ్రా చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా సేమ్ నెక్ దగ్గర కూడా ఇలా నేను ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నానండి. అందుకు నేను ఇలా రౌండ్గా డ్రా చేసుకున్నాను. తర్వాత కింద బ్యాక్ డాట్స్ కోసం వచ్చి మనకు వచ్చిన లూజ్లో సగం వరకు టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో అక్కడి నుండి, ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి 4.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. 4.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుండి కింద సైడ్ మనము అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు డ్రా చేసుకొని ఇలా చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. అంతేనండి. ఇది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కట్ చేసుకునే విధానం. ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్లా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇక్కడ బ్లౌజ్ వీపు కానీ, నెక్, షోల్డర్ కానీ ఏ విధంగా మార్క్ చేసామో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్ కాబట్టి నేను ఇలా మార్క్ చేసి చూపించాను. తర్వాత ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా కట్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ పీస్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ ఇలా కట్ చేసుకోవాలి. దీని తర్వాత హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లెయిన్ బ్లౌజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్ట్రెయిట్ కట్ ప్లెయిన్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్.